జీసస్ బ్లడ్ దొరికింది. జాన్ 2 1982లో ఆర్కియాలజిస్ట్ ఎక్స్కవేషన్స్ కోసం ఒక టన్నెల్ తవ్వుతూ ఉండగా ఒక చోట బ్లడ్ దొరికింది. దాన్ని ల్యాబ్కి సబ్మిట్ చేసినప్పుడు సైంటిస్ట్ ఆ బ్లడ్ని రీసెర్చ్ చేసి తేల్చింది ఏంటంటే ఆ బ్లడ్లో స్టిల్ లివింగ్ పార్టికల్స్ కాంపోనెంట్స్ సజీవంగా బ్రతికే ఉండడం. ఇది సాధారణ మనిషి బ్లడ్ సెల్స్ కన్నా పూర్తిగా భిన్నంగా ఉందని చెప్పారు. అది ఏ ప్లేస్ అని చూసినప్పుడు సరిగ్గా పైన జీసస్ని సిలువ వేసిన ప్లేస్. మాథ్యూ 27లో జీసస్ తన ప్రాణం విడిచినప్పుడు ఒక పెద్ద భూకంపం రావడం, బండలు బద్దలు అవ్వడం చూసింది. దానివల్ల 20 feet కిందకి బ్లడ్ కారటం, అది ఒక ముద్దల ఫామ్ అయి కింద ఉండటం, అదే ప్లేస్లో సైంటిస్ట్ తవ్వకాలు జరపడం, ఇది బయటపడడం జరిగింది. నార్మల్గా ఒక బిడ్డ పుట్టాలంటే మదర్ నుంచి 23 క్రోమోజోమ్స్, ఫాదర్ నుంచి 23 క్రోమోజోమ్స్, మొత్తం 46 క్రోమోజోమ్స్ ఉండాలి. కానీ ఈ బ్లడ్లో ఓన్లీ 23 క్రోమోజోమ్స్ మాత్రమే ఉండడం సైంటిస్ట్ గుర్తించారు. అది కూడా మదర్ నుంచి రావడం, మదర్ జీన్స్ మాత్రమే ఉండడం గమనించారు.